హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ప్రజల కోసం నిరంతరం ప్రజల పక్షాన నిలబడే ఏకైక ఛానల్ వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే. ఈ తెలంగాణలో సమస్యల మీద మొదటి నుండి ఆది నుండి పోరాటం చేస్తున్నది వైఆర్ టీవీ మాత్రమే. ఎందుకు ఈ విషయాన్ని పదే పదే నొక్కి నొక్కి చెప్తున్నా అంటే ఒకటి క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా. దయచేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా నేను ఎప్పటికప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నా. నాడు భారత రాష్ట్ర సమితి ఉన్నప్పుడు, నేడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, రేపు భవిష్యత్తులో ఇంకెవరున్నా కూడా ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేయడం, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, అదే ప్రభుత్వం తప్పు చేస్తే ప్రజలకు తెలియచేయడం నా బాధ్యతగా నేను బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. దానిలో భాగంగా మీకు కొన్ని అంశాలు చెప్పాలి, వాస్తవ కోణాలు చెప్పాలి. హైడ్రామాగా ఏ విధంగా మారబోతుందనేది మరో 4 రోజులలో మీకు తేటతెల్లమైపోతుంది. సోమవారం వరకు హైడ్రా ఏంటి, దాని పూర్వాపరాలు ఏంటి, అది ఎందుకు పుట్టిల్లు, అది పుట్టడానికి కారణం ఏంది, దాన్ని ఎందుకు పెట్టిర్రు అనేది కూడా మీకు తేటతెల్లమయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. దీంట్లో భాగంగా ప్రధానంగా కూడా కొన్ని అంశాలు కూడా చూడొచ్చు. యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి వారికి పూర్తి స్థాయిలో పదవి గండం ఉందా అంటే అవుననే సమస్యనైతే వినబడుతుంది. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువలో ఇంత వ్యతిరేకతను మూటగట్టుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ అనేది కేవలం వ్యక్తుల కోసం మాత్రమే పనిచేసేలా మారిపోతున్న పరిస్థితి. కానీ నిజానికి ప్రజల కోసం గత ప్రభుత్వానికి సంబంధించిన విషయాలలో కానీ ఇప్పటికీ సంబంధించిన విషయాలలో పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనబడతలేవు. ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా యావత్తు తెలంగాణ సమాజానికి చెప్పాలి. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. నిజంగా చెప్తున్నా, చేతులెత్తి నమస్కరిస్తున్నా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ తరపున నా వ్యూవర్స్ అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ, తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలు, తెలుగువారు, యావత్తు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఎందుకంటే మనం 3 లక్షల సబ్స్క్రైబర్ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. అనతి కాలంలోనే కేవలం 2 సంవత్సరాలలోపే పూర్తి స్థాయిలో ప్రజా సమస్యల మీద నిరంతరం ఇదే స్టూడియోలో పోరాటం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో పూర్తిగా కూడా దాదాపుగా 3 లక్షల మంది సబ్స్క్రైబర్ వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. భవిష్యత్తులో మీరు ఆశించిన దానికంటే ఇంకా ఎక్కువ పనిచేయడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. రైట్, ఇక నేరుగా నేను టాపిక్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తా. అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష, దానిని ఏమనాలో నాకైతే ఇప్పటికీ అర్థమైతలేదు. భూతు పురాణం అందమా, లేకపోతే ఏ విధంగా మాట్లాడిండు, తానేమన్నా ఏంది అంటే ఆజ్ఞలో లేకుండా సోయిలో లేకుండా మాట్లాడిండా అని అనాలా, ఏమనాలో కూడా నాకు అర్థమై కాని పరిస్థితి అయితే కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతా అంటే ఎంత బాధ అనిపించిందంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా, ఏం భాష అది ఏం భాష, ఏం నాశనగాలు, ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అనే పరిస్థితి అయితే చాలా భిన్నంగా కూడా వినబడ్డ పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేది ఒక్కసారి మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి చూడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిల్లో. చెయ్యి వేస్తే చెప్పు తెగుద్ది. వారవ్వా, ఎంత మంచి సీఎంను ఎన్నుకున్నారు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా సెల్యూట్. మార్పు పేరుతో వచ్చింది ఏంటో తెలుసా ఈ తెలంగాణలో? బూతు పురాణం, అక్రమ కేసులు, బెదిరింపులు, ఏంది దౌర్జన్యాలు, దాడులు, వసూళ్ళు, ఇది వచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరిగింది అంటే మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంది అంటే మార్పు పేరుతో ఒక భూతు పురాణం మాట్లాడే ముఖ్యమంత్రి గారిని మనం తీసుకొచ్చుకున్నందుకు యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష ఇంత ఘోరంగా ఉంటే మరి సామాన్యుడు కానీ, ప్రజలు కానీ, లేకపోతే నేటి భవిష్యత్తు తరాలకు సంబంధించిన యువత ఎలాంటి భాష మాట్లాడాలి అనేది ఒక్కసారి ముఖ్యమంత్రి గారు తెలియజేస్తే బాగుంటుంది అని నేనైతే ఆశిస్తున్నా. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న ఈ భాషను చూస్తే చాలా బాధేస్తుంది. చెయ్యి వేస్తే చెప్పు తెగుద్దట. ఏమండి, భారత రాజ్యాంగంలో ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని ఇలాంటి భాష మాట్లాడింది కదా, మరి ముఖ్యమంత్రి మీద రాష్ట్ర డీజీపీ ఎన్ని కేసులు పెడతాడో నేను వేచి చూస్తా. ముఖ్యమంత్రి మీద రాష్ట్ర డీజీపీ ఎన్ని కేసులు పెడతాడో నేను వేచి చూస్తా అంటున్నా. నిన్నటికి నిన్న బీఆర్ఎస్వికి సంబంధించిన నాయకులందరూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిరు కదా, దాని మీద ఏమన్నా మరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఒక్కసారి చూపెడతావు. నిన్నటికి నిన్న ఇగో ఇక్కడ
అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్, దాసు శ్రవణ్, గిల్లు శ్రీనివాస్ తదితరులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఏంటి అంటే సీఎంపై బీఆర్ఎస్ ఫిర్యాదు, రేవంత్ అనుచిత వ్యాఖ్యలపై పంజాగుట్ట పోలీసులకు కంప్లైంట్. చీఫ్ మినిస్టర్ గుర్తుపెట్టుకో, సెక్రటరియట్ పరిసరాలలో చెత్తను తొలగిస్తాం, మానసిక అనారోగ్యం నుంచి రేవంత్ రెడ్డి త్వరగా కోలుకోవాలి. కేటీఆర్ పిల్లల ముందా వికృత మాటలు, రాష్ట్రం పరువుతీస్తున్న సీఎం దేశపతి, ముఖ్యమంత్రి నోటికి పినాయిల్తో కడగాలి విరుచుకుపడిన నెటిజన్లు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. ఇక చూడుర్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాషను చూస్తే నిజంగా కూడా ఆగ్రహ ఆవేశాలు కట్టలు దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత ఘోరం అండి ఇది, ఒక్కసారి చూడండి. సెక్రటరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహమే పెడతాం. ఎందుకు పెడతారు అసలు? రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏంది సంబంధం? నాకు ఇప్పటి వరకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీకి అసలు సంబంధమే లేదు. మీరు ఎట్లనన్నా లెక్కేసుకోరు. సరే, మీ భాషలోకే వస్తా. రాజీవ్ గాంధీకి తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా సంబంధమో ఒక్క మాటలో ఒక్క లైన్లో చెప్పమనండి. సరే, సోనియా గాంధీ అంటే మీ భాషలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి తోడ్పడిన వ్యక్తి, సరే తన విగ్రహం అంటే యాక్సెప్టబుల్. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏ విధంగా పెడతారు? సెక్రటరియట్లో పెట్టదలుచుకుంటే ఏం పెట్టాలి అంటే తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం పోరాటం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారి ఫోటో విగ్రహం పెట్టాలి. లేదా అమరవీరులకు సంబంధించిన 1200 మంది విద్యార్థుల అమరవీరులలో తొలి అమరుడుకు సంబంధించిన శ్రీకాంతాచారి విగ్రహం పెట్టాలి. ఇంకా పెట్టాలంటే పోలీసుకు సంబంధించిన మన కిష్టయ్యకు సంబంధించిన విగ్రహం పెట్టాలి. ఇంకా పెట్టదలుచుకుంటే ఈ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలామంది మేధావులు, కొండా బాపు, లక్ష్మణ్ బాపూజీకి సంబంధించి కూడా ఉన్నారు. మరి ఈరోజు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? రాజీవ్ గాంధీకి తెలంగాణ రాష్ట్రానికి అసలు సంబంధమే లేదు. మీరు వెనక నుండి ముందడికి వచ్చినా, ముందు నుండి వెనకేసినా, చరిత్రను ఎట్లా పునరావృతం చేసినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు పరిపాలిస్తున్న యనుమల రేవంత్ రెడ్డి గారికి అర్థం కాని విషయం ఏంది అంటే రాజీవ్ గాంధీకి తెలంగాణ రాష్ట్రానికి ఏంటో సంబంధం ఆయన కనీసం చెప్పాలని నేను ఆలోచిస్తున్నా. నిజానికి ఏమన్నా సంబంధం ఉందా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? అసలు ఏమన్నా సంబంధం ఉందా? అరే ఏం భాష, ఏం కథ, రాజీవ్ గాంధీ విగ్రహం ఏంది? ఒకసారి ఆలోచించండి అయ్యా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, 4 కోట్ల మంది ప్రజలారా, దయచేసి ఆలోచించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతున్నది? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అసలు ఏం జరుగుతున్నది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన ఎట్లున్నది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఎట్లున్నది అనేది ఒకసారి తెలంగాణ యావత్తు బిడ్డ అంతా కూడా ఆలోచించాలి. అరే సెక్రటరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి నీకు ఎన్ని గుండెలు? ఎస్, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. యనుమల రేవంత్ రెడ్డి అనేట ఆయనకు సెక్రటరియట్ ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నాడు అంటే ఒక్కసారి ఆలోచించాలి. మనం తెలంగాణ ప్రాంత ఉద్యమకారులు అందరూ కూడా ఆలోచించాలి. ఎవడి ధైర్యం చూసుకొని ముఖ్యమంత్రి ఆడ విగ్రహం పెడతా అంటాడు? ఆడ పెట్టదలుచుకుంటే తెలంగాణ ఉద్యమకారులది పెట్టు. ప్రాణాలు అర్పించిన 1200 మంది ఉద్యమకారులు ఉన్నారు కదా, ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలిన వాళ్ళది పెట్టు. ప్రొఫెసర్ జయశంకర్ గారిది పెట్టు. కొండా బాపూజీ, లక్ష్మణ్ది పెట్టు. నువ్వు ఎవరెవరిదో తీసుకొచ్చి తెలంగాణకు సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సంబంధం లేని వ్యక్తి రాజీవ్ గాంధీది ఎందుకు తీసుకొస్తావు? నీ కాంగ్రెస్ పార్టీ ఏంది? ఓ చెత్త పరిపాలన అనేది అయితే తేటతెల్లం అయిపోయింది. చెప్పు తెగకపోతే చూస్తా బిడ్డ. ఇవాళ చెప్పు ఎందుకేమన్నా చెప్పులు ఎటు ఏమన్నా రన్నింగ్ పోయినావా, గోడలు దునికినాయి? ఎందుకు చెప్పు తెగకపోతే చూస్తా బిడ్డ అంటున్నావు? వీపు చింతపండు చేస్తాం సన్నాసులారా. వాళ్ళ అయ్యా సచ్చేదెప్పుడు, విగ్రహం పెట్టేదెప్పుడు? ఇక చూసిల్లా కల్వకుంట్ల చంద్రశేఖరరావును చచ్చిపోమని అంటుండు రాష్ట్ర ముఖ్యమంత్రి. అటెంప్ట్ టు మర్డర్ కింద మరి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలిగా, సుమోటోగా కేసు నమోదు చేసుకోవాలి డీజీపీ. ఉరికొచ్చిన ఆఫీస్ చుట్టూ ఏదో దాని యొక్క ముడ్డిగడితే డైపర్ల చిన్నపోరాడు కాక మోషన్ పోతే ముడ్డిగడ నాకు తిరిగినట్టు తిరుగుతారు కదా వైఆర్టీవీ చుట్టూ. మరి ఇప్పుడు కేసు పెట్టి మీరు మొగోళ్ళే అయితే మీ ఒంటి మీద యూనిఫామ్ ఏంటో పెట్టుర్రి. నేనే అంటున్నా కదా. ఏందో అంటే కేసీఆర్ వాళ్ళ అయ్యే చచ్చేది ఎప్పుడు విగ్రహం, చచ్చిపోమని ఈయన డైరెక్ట్గానే అంటాడు. మరి ఈయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి.
కేటీఆర్ కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ వ్యాఖ్యలు. చిన్నపిల్లల ముందే సీఎం బూతు పురాణం. సెక్రటరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని ప్రకటన. తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహమే ఉంటుందని మరోసారి క్లారిటీ. ఎవడస్తాడో రండిరే అంటూ రెచ్చగొట్టేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలు. ఎవడచ్చుడు ఎక్కడా, నేను ముఖ్యమంత్రి పీఠం మీకెళ్ళి తీసేస్తే నువ్వే అన్నవోతావు. తెలంగాణలో మళ్ళా చరిత్రలో నాకు తెలిసి బహుశా ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక మళ్ళా భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకోవడం ఇక మీ పగటికల. నేను చెప్తున్నా కదా, మ్యాక్సిమం నాకున్న సమాచారం మేరకు మాత్రం ఈ ప్రభుత్వం ఇంకొక సంవత్సరంన్నర, కొత్త ముఖ్యమంత్రి మహిళా ముఖ్యమంత్రి వస్తున్నారు. ఇక బీరడి ఫ్యూచర్ తెలంగాణ చెప్తున్నా. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 1.5 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి రాబోతున్నది. ఇదే ముఖ్యమంత్రి, ఇదే యనుమల రేవంత్ రెడ్డి తన చేతులతో రాజీనామా పత్రాన్ని రాయబోతారు. కేవలం 365 రోజులు ఇక నువ్వు పరిపాలన ఏం చేస్తావో చేసుకో. ఫ్యూచర్ తెలంగాణ చెప్తున్నా నేను. భవిష్యత్తు తెలంగాణలో మహిళా ముఖ్యమంత్రి అరంగేట్రం ఉండబోతుంది. ఇక ఒక్కొక్కటి తాట దిత్తది, అప్పుడు ఉంటుంది మీ కథ. ఇక చూడుర్రి, సీఎం రేవంత్ రెడ్డి నోరు విప్పితే బూతులు తప్ప మరోటి రావన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పూర్తి స్థాయిలో అదుపు తప్పి మాట్లాడుతున్నారు. సభా మర్యాదలను మర్చిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎదుట ఉన్నది చిన్న పెద్ద అని తేడా తెలియదా? ఏది పడితే అది మాట్లాడుతూ సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు. సీఎం హోదాను దిగజారుస్తూ తీవ్రస్థాయిలో మాటలు తూలుతున్నారు. ఇప్పటికే పలు సందర్భాలలో తన నోటి బలాన్ని ప్రదర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నం చేస్తారు. చిన్నపిల్లల ముందే ఇష్టారాజ్యంగా మాట్లాడడం వివాదాస్పదంగా అవుతుందనే విషయాన్ని కూడా మర్చిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా క్లియర్గా ఏంది అంటే, ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఓకే కొంచెమో అటో ఇటో పూర్తి స్థాయిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పటి ముఖ్యమంత్రి మాత్రం ఎట్లున్నాడు అనే విషయాన్ని కానీ ఒక్కసారి చూడొచ్చు. దానికి సంబంధించిన అంశానికి సంబంధించి మీ అందరికీ చెప్తా. ఎందుకు ఈ విషయానికి సంబంధించి అంటే, గతంలో ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఎట్లుండే ఏం కథ ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాలి దయచేసి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత పరిస్థితి దారుణంగా ఉంది అంటే, ఒక వీడియో మీకు చూపెడతా. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంత ఘోరంగా అంటే ఈయన పరిపాలన. ముఖ్యమంత్రి గారు గతంలో పాపం ఈయన విపక్షంలో ఉన్నప్పుడు అది చేస్తాం ఇది చేస్తాం, 3 రంగుల జెండా వచ్చి ముడ్డి గడగనేకి నేను వస్తున్నా అని పాటలు పాడాలి ఇప్పుడు ఈయన మీద. ఎస్, నువ్వు మాట్లాడితే భూత పురాణం కానప్పుడు నేను మాట్లాడితే భూత పురాణం ఎట్లయితే? యు ఆర్ ఏ చీఫ్ మినిస్టర్, ఇజ్జత్ ఇస్తాను మొత్తం కుర్చీదే. నేను జర్నలిజం అంటే ఇక మా జర్నలిజం ఎట్లున్నో తెలుసా? మీకు నిజం కావాలా భజన కావాలా? లేదు, డైపర్ కడగాలి, కడుగు పోరాదు. చేసేది వాళ్ళు భజన, నిజం కావాలా భజన కావాలని మళ్ళీ అదో కథ. తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించాలి. ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఉంటే భవిష్యత్తులో తెలంగాణ అనేది అంధకారంలోకి పోతుంది. ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన ముచ్చట ఈయన వల్ల నిజమవుతుంది. తెలంగాణ చీకట్లయిపోవడం, తెలంగాణలో నక్సలిజం పెరగడం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమస్యలు పేరుకపోవడం, ఇవన్నీ కూడా ఈయన వల్లనే సాధ్యమైతాయి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంది అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి. నేను చెప్తున్నా కదా వాస్తవమైన కోణానికి సంబంధించి ఒకసారి మీరందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరందరూ కూడా దయచేసి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏంది అంటే, ఈ ముఖ్యమంత్రిని అతి త్వరగా కూడా మీరు గద్దె దించే ప్రయత్నం అయితే చేయాలి. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా చేయాలి. లేకపోతే భవిష్యత్తులో తీవ్రమైన ఘోరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో భవిష్యత్తు ఇలాగే ఉంటే కనుక ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపు భవిష్యత్తులో తెలంగాణ ఏంటి అనేది కూడా దయచేసి మీరందరూ ఆలోచించాలి. ఇప్పటికే తెలంగాణలో ఉన్న హైదరాబాద్కు సంబంధించిన పెద్ద కంపెనీలన్నీ వెళ్ళిపోతున్న పరిస్థితి, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను ఏ విధంగా గోసబెట్టిండో చూసిన పరిస్థితి, ఇంకో పక్కన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులను ఏ విధంగా అరిగోసబెడుతున్నాడో చూస్తున్న పరిస్థితి, ఇంకో పక్కన రకరకాలుగా కూడా మనకు కనబడుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం కదా. దయచేసి యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి ఇంత ఘోరంగా మాట్లాడే ముఖ్యమంత్రి మనకు అవసరమా? నోరు తెరిస్తే భూత పురాణం తప్ప రాని ఇలాంటి ముఖ్యమంత్రి సీఎం పీఠంలో కూర్చోబెడితే ఆ పీఠమే పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే అమంగళం అవుతుంది. దాన్ని పసుపు నీళ్లతో జల్లి కొత్త ముఖ్యమంత్రి గారు ఎవరైనా పర్వాలేదు, కాంగ్రెస్ పార్టీలో వి హనుమంతరావు అయినా పర్లేదు, బట్టి అయినా పర్లేదు, పొంగులేటి అయినా పర్లేదు, ఉత్తమైనా పర్లేదు, ఎవరైనా పర్వాలేదు. కానీ ఈ బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి మాకు ఇక వద్దు. నేను చెప్తున్నా కదా,
ఇలాంటి ముఖ్యమంత్రి మాకద్దు. రాష్ట్ర డీజీపీ గారికి, రాష్ట్ర పోలీసు వ్యవస్థకు, రాష్ట్ర న్యాయవాదులందరికీ కూడా నేను అడుగుతా ఉన్నా, ఈరోజు వాళ్ళ అయ్యే సచ్చేదెప్పుడు, విగ్రహం పెట్టేదెప్పుడు అన్న ముఖ్యమంత్రిని ఎంత త్వరగా రాజీనామా చేస్తావని మనం అడగాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వు రాజీనామా చేస్తావా సస్తావా? మేమంటాం సేమ్ ఆయన ఏ భాష మాట్లాడితే నేను అదే భాష మాట్లాడతా. నువ్వు చీఫ్ మినిస్టర్ లెక్కలేవు, చిల్లరగాని లెక్కున్నావు. ఏంది భాష? మా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన యోధుడు. ఈ రాష్ట్రాన్ని తీసుకొస్తే ఆయన పుణ్యమాని నువ్వు ముఖ్యమంత్రి అయినవు. యువర్ ఆఫ్టర్ ఆల్ ఎంత నువ్వు? ఆయన కింద 14 ఏళ్ల నిరంతర పోరాటం, నిర్విరామంగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్. అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని ఈరోజు పూర్తి స్థాయిలో కూడా సత్తవా ఏంది ఇగో సచ్చేదెప్పుడు, విగ్రహం పెట్టేదెప్పుడు అంటవా? ఇది ఎన్ని గుండెలు నీకు? తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి చరిత్ర ఏంది? గుండు సున్నా. రేవంత్ రెడ్డి ఎవరు? బ్లాక్ మెయిలర్, చీటర్, ఓటుకు నోటు దొంగ. ఆయన చెప్పిన ముచ్చట్లే నేను చెప్పలేదు. చరిత్రను దవ్వుతే బొచ్చడు వెళ్తాయి. యూట్యూబ్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డి అని కొట్టురు, మస్తొత్తాయి. ఓటుకు నోటు కేసులో దొంగ ఎవరు అని కొడితే మస్తొత్తాయి. ఈయన కేసీఆర్ను పట్టుకొని ఏమంటాడు? సచ్చేదెప్పుడు, విగ్రహం పెట్టేదెప్పుడా? ఇది కేసీఆర్ను ఉద్దేశించి అన్న మాటలే. నువ్వు రాజీనామా చేస్తావా సస్తావా అని మేము అన్నాం ఎప్పుడన్నా? నువ్వు రాజీనామా ఇంత దరిద్రంగా చేస్తుంటే ఎందుకు ఇలాంటి మూర్ఖుడు అని అన్నామా మేము ఎప్పుడన్నా? అనాలనుకుంటే సవాలొచ్చాం. నీకంటే భూత్ పురాణం దానిలో పిహెచ్డి చేసినాం, మాకు మస్తు వస్తాయి, నీకంటే మస్తు వస్తాయి. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావును పట్టుకొని సస్తవా అంటావా? ఎన్ని గుండెలా నీకు? నువ్వు ఒక ముఖ్యమంత్రివి, ఆ హూందాతనాన్ని ప్రదర్శించు, మంచి పరిపాలన చేయి. వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క పరిపాలన చేస్తా అని మాటలు చెప్పుడు, బిల్డప్లు కొట్టుడు కాదు. ఆయన ఎట్లా మాట్లాడిండో అట్లా కూడా నేర్చుకో. ఎందుకంటే ఈయన పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇగో ఎంత బాధ అనిపిస్తుంది. ఒక ఉద్యమకారుడు అండి, నేను ఆయన ముఖ్యమంత్రి 10 సంవత్సరాల పరిపాలన పక్కన పెడతా. తెలంగాణ రాష్ట్రం తేవడం కోసం ఆయన ఎంత ఘోరంగా నిర్విరామంగా ప్రయత్నం చేసిండు ఒకసారి చూడుర్రి. ఇగో ఇది ఎంత బాధాకరమైన మాట. ఈ ఒక్క మాట వాళ్ళ అయ్యే సచ్చేదెప్పుడు, విగ్రహం పెట్టేదెప్పుడు అంటే ఏందన్నట్టు ఇది? దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా మరి? మామూలు నిన్న పూర్తి స్థాయిలో కూడా ఉద్యమకారులు అందరూ పోయారు. ఉద్యమకారులు అంటాను, మా వాళ్ళు అంటే ఉద్యమకారులు, నాతో పాటు ఉద్యమం చేసిన వాళ్ళు. ఇగో ఇక్కడ చేసిరు కదా పూర్తి స్థాయిలో అనిశ్చిత వ్యాఖ్యల మీద. చెప్పు మరి దీని మీద పరిస్థితి ఏందో చెప్పు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనిశ్చిత వ్యాఖ్యలు చేసిండు కదా, ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆయన పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రికి అనర్హుడుగా ప్రకటించమని నేను కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రికి అనర్హుడు ఎవరైనా ఉన్నారు అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. కర్ణాటకలో రేపు మాప మీ ప్రభుత్వం పోతుంది తెలుసుకో. కర్ణాటక అని ఉదరగొట్ట ఉపన్యాసాలు ఇచ్చి మొత్తం తెలంగాణలో మార్పు అని చెప్తే భూత్ పురాణం మాట్లాడే ముఖ్యమంత్రిని తెచ్చినాం తెలంగాణ. ఇజ్జత్ పోతున్నది. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఇంత గలీజ్ భాష మాట్లాడే ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఎవరు చెప్పు దిగదాకా కొడతాడో, ఎవరు చెప్పు దిగకపోతే చూస్తాను బిడ్డ అంటున్నాడు కదా. సరే నేనే వస్తాను ఇలా రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గరికి వచ్చి నేనే వీడియో చేస్తా, చూసుకుందాం. ఇక తొలి రోజే ఆ చెత్త తొలగిస్తాం. నా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్. ఢిల్లీ గులాం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవం అర్థం చేసుకోలేడు. ఎక్స్ వేదికగా కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్. రాజీవ్ గాంధీ విగ్రహం వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సచివాలయ పరిసరాలలోని చెత్తను తొలగిస్తామని స్పష్టం చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన నా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్ అంటూ రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి లాంటి ఢిల్లీ గులాంలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణను అర్థం చేసుకోలేరని రేవంత్ పై ఘాటైన విమర్శలు చేశారు. చిన్నపిల్లల ముందు చెత్త మాటలు మాట్లాడానని, అది రేవంత్ వ్యక్తిగతం పెంపకాన్ని సూచిస్తుందని చురకలు అంటించారు. మానసిక రుగ్మత నుంచి త్వరగా రేవంత్ రెడ్డి కోలుకోవాలని కోరుకుంటున్నా. నేను కూడా కోరుకుంటున్నా. రేవంత్ రెడ్డి మానసిక నుంచి రుగ్మత నుండి త్వరగా కోలుకోవాలని నేను కూడా ఆయన ఒట్లేసిన దేవతల మీద ఒట్టేసినావు కదా, చూద్దాం ఇక ఏ దేవుడు కాపాడుతాడో చూస్తాను నేను. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో నువ్వు దేవుళ్ళనే మోసం చేసిన బ్రహ్మాండమైన వ్యక్తివి, ఇంకా దేవుడు నిన్ను కాపాడుతాడు. మానసిక రుగ్మతతో బాధపడుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని కల్వకుంట్ల తారక రామారావు అన్నాడు. వాస్తవమే కదా ఇది తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరికీ కూడా తెలవాలి కదా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి తొలి రోజే ఆ చెత్త తొలగిస్తాం, ఖచ్చితంగా తొలగిస్తాం.
నువ్వు ముఖ్యమంత్రి పీఠం నుండి దిగిన తొలి క్షణమే పూర్తి స్థాయిలో కూడా నిన్ను తొలగించే బాధ్యత తెలంగాణ ప్రజలు చేపడతారు, తెలంగాణ ఉద్యమకారులు చేపడతారు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని రాజీవ్ గాంధీ ఎవరు అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచిస్తారని నేను పూర్తి స్థాయిలో కూడా మిమ్మల్ని పూర్తిగా కూడా కోరుకుంటున్నా. దయచేసి చెప్తా ఉన్నా. ఇక దాంతోపాటు ఇక రుణమాఫీ అడిగిన రైతులపై కేసులండి. ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఈ పాట ఇప్పుడు అక్షరాల సూట్ అవుతుంది రేవంత్ రెడ్డికి. నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డికి ఇప్పుడు బ్రహ్మాండంగా సెట్ అయ్యే పాట ఏదైనా ఉందంటే ఇదే. ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అనేది ఇప్పుడు అద్భుతంగా సూట్ అవుతుంది. నేను చెప్తున్నా కదా, ప్రధానంగా కూడా రేవంత్ రెడ్డికి ఇప్పుడు సూట్ అయ్యే పాట అదే. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, రైతు రుణమాఫీ అడిగితే కేసులు పెట్టిన మూర్ఖత్వమైన పరిపాలన కావాలా అండి మీకు? మార్పు అంటే ఏం చేసిండో తెలుసా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఒక్క 2 నిమిషాలలో చెప్తా, గుర్తుపెట్టుకోరి. తెలంగాణ రాగానే మార్పు అనే పేరుతో ముఖ్యమంత్రి చేసింది ఏంది? కాళేశ్వరం మీద ఎంక్వైరీ అన్నాడు, గొర్రెల స్కామ్ అన్నాడు, తర్వాత ఇంకేదో అన్నాడు. కానీ తేటతెల్లం అయిపోయింది. వానగొచ్చింది, మేడిగడ్డ బలమేందో చూపెట్టింది, కాళేశ్వరం దమ్మేందో చూపెట్టింది, చల్లబడ్డాడు. మళ్ళా తర్వాత ఏం చేసిండు? జర్నలిస్టుల మీద దాడులు జరిగితే స్పందించలే ముఖ్యమంత్రి గారు, జర్నలిస్టుల మీద అక్రమ కేసులు అయితే స్పందించలే ముఖ్యమంత్రి గారు. అక్కడితో నాయిందా? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు, షేర్ చేసినందుకు, కరెంటు పోతుందని చెప్పినందుకు, ఆ కరెంటు పోయిన దాన్ని ట్విట్టర్ వేదికలో షేర్ చేసినందుకు జర్నలిస్టుల మీద కేసు పెట్టిన దుర్మార్గమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అంతటితో నాయిందా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేసిన వారిని, విద్యార్థులకు సంబంధించి ఎంత భయపెట్టిలో కూడా మనం చూస్తాం. ఆఖరికి రుణమాఫీ హామీ ఇచ్చింది ఎవడు? ఎవడు అంటున్నా, ఆనాడు ఇచ్చిన బాడక ఎవడు? రుణమాఫీ చేస్తాం ఏ లొల్లి లేకుండా ఆనాడు చెప్పిన బాడకవేవాడు రుణమాఫీ చేస్తా అని మీ ప్రభుత్వం రాకముందు చెప్పిన బాడకవేవాడు? మరి ఎందుకు చేస్తలేరు? ఇవాళ క్లియర్ కట్గా అడుగుతున్నా. ఈరోజు ఆనాడు చెప్పినోడు ఈనాడు సోయలేదా? ఆనాడు చెప్పిన వ్యక్తి తాగేమన్నా రిమ్మతోని చెప్పిండా? ఈరోజు రేషన్ కార్డు ఎక్కడి నుండి వచ్చింది, నీ ఆధార్ కార్డు ఎక్కడి నుండి వచ్చింది, నీ పింఛన్ ఎక్కడి నుండి వచ్చింది, ఈ కథ ఏంది, ఈ వ్యవస్థ ఏంది, ఈ లక్షణం ఏంది, ఒకసారి చెప్పవా రేవంత్ రెడ్డి? ఇది ఎంత ఘోరమైన విషయం అండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. రైతుల మీద కేసు పెట్టడం అండి ఏందండి ఇది? ఘోరం. రైతులేని రాజ్యం ఎక్కడన్నా ఉంటుందా? ఇంత ఘోరమా? రైతుల మీద కేసు పెట్టడం ఏంది అసలు? వాట్ నాన్ సెన్స్ ఇది? ఏంది ఇది? ఏం పరిపాలన అయినది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడా లేకపోతే నిజాం కాలం లెక్క మొత్తం హుక్కుపాదం పెడుతున్నారా? వద్దురా బాబు నీ పాలన అనే కాడికి వచ్చింది. అరే కేవలం 8 నెలల్లో 50,000 కోట్ల అప్పు తెచ్చినావు, 8 నెలల్లో వందలాది మంది మీద కేసులు పెట్టినావు, 8 నెలల్లో వందలాది మందిని జైలుకు పంపినావు, 8 నెలల్లో నీ ఇష్ట రాజ్యంగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రం. ఏంది ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి? ఒకసారి మీరు ఆలోచించాలి. మరి ఈరోజు ఆనాడు ఏంది వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని నా మీద కేసు పెట్టిన బామ్మారదులు అందరూ ఇప్పుడు ఎక్కన్నారు? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏకంగా చెప్పు దేవుతుంది అంటాడు కదా, ఇప్పుడు ఏమైపోయింది? ఇగో రైతుల మీద కేసులు పెట్టి ఇప్పుడు ఎక్కడికి పోయింది? నీ మాట్లాడుతున్నట్టే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని ఎఫ్ఐఆర్లు కంప్లైంట్లు చేసిగా, మరి ఆ బామ్మారదులు అంతా ఇప్పుడు ఎందుకు పెడతలేరు? అయ్యవ్వక బుట్టలే సిగ్గుసరం అనిపిస్తలేదు? ఇప్పుడు నీ ఇంట్లో అయ్యలేడా? రుణమాఫీ అయిందా? పెట్టు. ఇప్పుడు దమ్ముంటే నువ్వు మొగోడివి అయితే పెట్టుర్రా. వాళ్ళకట అప్పుడట మనోభావాలు దెబ్బతిన్నాయట కేసులు పెట్టిలు. ఇప్పుడు రైతు మీద కేసులు అవుతానే కేసు పెట్టు. నీకు కింద దమ్మే ఉంటే పెట్టు. సిగ్గు దక్కవేది వాళ్ళారా. ఏం లేదు, లుచ్చాగాన్ దగ్గర లుచ్చాగాళ్ళు. రాజకీయ నాయకుడు అంటే ఎవరు? తన కింద పనిచేసే 10 మంది యువతను పూర్తి స్థాయిలో ఏదో ఒక కేసులు ఇరికిచ్చి తన జీవితాంతం తన కాపలా కుక్క లెక్క చేసుకుంటారు. ఆయంత ఇంకిత జ్ఞానం లేకపోయా. మీకేం తెలుసు? సోషల్ మీడియాలో రీల్స్ చేసేటోళ్ళ గురించి మీకేం తెలుసు? ఆవేశం స్టార్ల గురించి మీకేం తెలుసు? ఎవడెంత దొబ్బి తింటాడో మీకేం తెలుసు? ఇంట్లో కూకున్నామా కాదు, ఉరికొచ్చినమా, ఎఫ్ఐఆర్ నమోదు ఏముంటుంది? నా బొత్స అవుతుంది అది ఏంటి? నెత్తి మీద ఎన్నింటికలు ఊసిపోలే అది కూడా అంతే. వందలాది కేసులు అయితేనే ఉంటాయి. ఏమవుతుంది? ఎవడికి భయపడతాడు? అరే భయ్, ప్రాణం మీద ఆశనే వదిలేసుకున్న జీవితం ఒక్కొక్కడికి ఉత్సవోపించే రోజులు వస్తాయి. నేను చెప్తున్నా కదా, ప్రభుత్వం ఎన్ని రోజులు? మా ఇంటి ఇంకొక 365 రోజులు ఉంటుంది ఈ ప్రభుత్వం. నువ్వు వెనక నుండి కింది నుండి మీది నుండి తపస్సు చేసినా 365 రోజులే నీ ప్రభుత్వం. తెలంగాణలో మహిళా ముఖ్యమంత్రి వస్తుంది పక్క, మీరు రాసుకోవాలి. ఏందో అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు కేసులు పెట్టుర్రి. ఇగో ఈయన ఏమన్నాడంటే, చేయి వేస్తే చెప్పు తెగుద్ది అన్న ముఖ్యమంత్రి మీద పెట్టు, రైతుల మీద కేసులు పెట్టిన పోలీసుల మీద కేసులు పెట్టు. నిజంగా మీరు మొగోళ్ళే అయితే నేను చెప్తున్నా కదా. ఇక మనం నిన్న దీన్ని పెద్ద హైలైట్ చేసినాం.
ఆంధ్రోళ్ళకే అన్ని పదవులు అనేది నిన్న నేను చెప్పిన కదా. ఇగో ఈ పెద్ద మనిషి NSUI రాష్ట్ర అధ్యక్షుడు పదవికి సంబంధించి నేను బయటికి తీసుకొచ్చిన, మనమే ఇది తెచ్చింది, వైఆర్టీవే నిన్న బయటికి తీసుకొచ్చింది. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు గులాం చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి సెల్యూట్ అండి. ఎందుకంటే ఈయన ఒక్క విషయంలో కాదండి బాబు, తీవ్రంగా నిమ్మగడ్డ ప్రసాద్ అయితేంది, దాంతోపాటు ఇక చూడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాష్ట్ర విద్యార్థులు వెంటనే తొలగించాలని డిమాండ్. ఆంధ్ర వ్యక్తులకు ప్రాధాన్యతనిస్తున్న రేవంత్ సర్కార్. నీటిపారుదల శాఖ సలహాదారుగా ఏపీ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కో చైర్మన్గా శ్రీనిరాజు, తాజా డైరెక్టర్గా ఏపీ మాజీ సీఈఓ నిమ్మగడ్డ రమేష్. ఇవన్నీ నిన్న నేను చెప్పిన కదా. మా పదవులు మాకే కావాలి, తెలంగాణ విద్యార్థుల వద్దు, వలసవాదులు వద్దు. ఈ మాటలన్నీ ఎవరో కాదు, సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ విద్యార్థి విభాగానికి చెందిన నాయకులవి. ఆంధ్ర వలసవాదులు రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏకంగా అధిష్టానానికి లేఖ రాశారు. 1200 మంది విద్యార్థుల బలిదానంతో ఏర్పడిన తెలంగాణలో NSUI అధ్యక్షుడిగా మళ్ళీ ఆంధ్ర వలసవాదిని నియమించడం తెలంగాణ సమాజాన్ని అవమానించడమే లేఖాస్త్రాన్ని సంధించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నిన్న దాన్ని కుండ బద్దలు కొట్టి బయటికి తీసుకొచ్చున్నాను. ఈ పిల్లగాంది ఆ నవరత్నాలు పథకాలు కూడా తీసుకున్నాడు. ఇగో ఈయననే, ఈ పెద్ద మనిషి. నిన్న నేను దీని మీద ఒక ఆర్టికల్ కూడా రాసిన, నిన్న మన పేపర్లో దీని గురించి ఒక ఆర్టికల్ కూడా రాసిన, నేను చూపెడతాగు. ఎంత అంటే ఘోరం ఇది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఇది ఏం న్యాయం అయింది, ఏం కథ, ఏం లక్షణం అయింది? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఏం పరిపాలన ఇది? ఒకసారి చూడు. నిన్న నేను ఆర్టికల్ రాసిన, ఒకసారి చూడాలి ఇది. ఇగో మన ప్రజా వెలుగు దినపత్రిక, ఇగో సాక్ష్యాలతో సహా జోడించిన. ఎవరిది? ఎవని పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో. నేను ఎప్పుడూ నిత్యం కూడా నా నోట ఉండే పాట అది. అది కరెక్ట్గా ఇప్పుడు యనుమల రేవంత్ రెడ్డి గారికి సూటబుల్ అవుతుంది. ఒక్కసారి మన పత్రిక ఇది, ప్రజా వెలుగు దినపత్రిక ఉన్నది, ఏడిఓలే బ్రహ్మాండంగా నడుస్తుంది. ఒక్కసారి చూడు. తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది? ఎవని పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. ఈ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. అప్పట్లో పాడితే ఓకే, మరి ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? అవును, ఇప్పుడు మరోసారి తెలంగాణలో ఇదే పరిస్థితి దాపురిస్తున్నాయి. బహుశా ఆ గూడ అంజన్న మన గద్దరన్న బతికుంటే ప్రస్తుత పరిస్థితులను చూసి ఆత్మహత్య చేసుకునేటోళ్ళేమో అనిపిస్తుంది. అలా ఉన్నాయి పరిస్థితులు. మరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ చిన్న పొరపాటుతో మరోమారు ఆంధ్రుల పెత్తానం పురుడు పోసుకుంటున్నది. ఇదే రాజకీయం ఆరోపణలు కాదు, సోషల్ మీడియాలో కూడా ఎక్కువస్తున్నది. తెలంగాణ బిడ్డలు ఆవేదన, గుండెలు బాదుకుంటున్నారు. ఎస్, ఎందుకంటే అలవి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రతి అడుగు ఆంధ్ర నేతలతో కలిసి ముందుకెళ్తుండడమే అందుకు కారణం. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా లేకపోలేదు. నేను అందుకే రాసుకొచ్చిన పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ సంబంధించి కూడా తీసుకొచ్చిన. ఇక చూడురి ఇగో ఒక్కొక్క అంశాన్ని తీసుకొస్తాం. ఇది మరింత వివాదాస్పదమయ్యే నిర్ణయమే, ముమ్మాటికి వ్యతిరేకించాల్సిన అవసరమే. గత ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేయడంతో పాటు అమరుల త్యాగాలకు విలువనిచ్చే గొప్ప కార్యక్రమాలు చేపట్టింది. ఆ క్రమంలో తెలంగాణ సచివాలయం ఎదురుగా అమరవీరుల త్యాగాలను గుర్తిస్తూ భారీ ఎత్తున అమరజ్యోతిని నెలకొల్పింది. అంతేకాదు సెక్రటరియట్కు అమరజ్యోతికి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టేందుకు కూడా నిర్ణయం తీసుకుంది. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని తుంగలో తొక్కి తెలంగాణ మనోభావాన్ని దెబ్బతీసేలా తెలంగాణ సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం కాదని, తెలంగాణతో ఎలాంటి సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం తీసుకొచ్చింది. దీనిని తెలంగాణ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే తెలంగాణ, అందులోనూ హైదరాబాద్లో రాజీవ్ గాంధీ విగ్రహాలు ఉన్నాయి. అలాంటప్పుడు తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఏంటని దీనిని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నెంబర్ 1, దీనికి సంబంధించిన అంశం ఆమోదయోగ్యమైతే మీరందరూ కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా చెప్పుర్రి మన వైఆర్టీ. నెంబర్ 2, ఇంకొక అంశాన్ని తీసుకొచ్చిన. తెలంగాణ నుండి రాజ్యసభకు ఎన్నుకోవడానికి కాంగ్రెస్లో గొప్ప నాయకులే లేరా? ఎక్కడో రాజస్థాన్ నుంచి ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది? అయినా ఎంచుకున్నారు సరే, ఆయన ప్రొఫైల్ ఏంటి? రాజస్థాన్కు సంబంధించిన అభిషేక్ మను సింగ్ సెక్స్ స్కాండల్ ఆరోపణలు ఎదుర్కోవడం లేదా? మరి అలాంటి వ్యక్తిని ఎందుకు అరువు తెచ్చుకోవాల్సి వచ్చింది? ఈ విషయంలో తెలంగాణ నేతలకు అన్యాయం జరగడం లేదా? నెంబర్ 2, నెంబర్ 3 నేను రాసుకొచ్చిన ఈవెన్ మొన్న మధ్య తెలంగాణ సాగునీటి సలహాదారుగా ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ను నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈయన ఎక్కడి వారు? ఏపీకి చెందిన వ్యక్తి రెఫరెన్స్తో తెలంగాణలో అత్యున్నత పదవి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? నెంబర్ 3. నెంబర్ 4 ఇప్పుడు వెంకటస్వామి డీటెయిల్స్ చూస్తాం. ఈయన అసలు పేరు వెంకటస్వామి, స్వస్థలం గుంటూరు జిల్లా బాపట్ల పరిధిలోని చిన్న కొత్తపల్లి. 1994లో పుట్టారు, అక్కడే పెరిగారు, అక్కడే చదువుకున్నారు. అలాంటి వ్యక్తికి తెలంగాణ NSUI రాష్ట్ర అధ్యక్ష పదవి ఎలా కట్టబెట్టారు?
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎలా ఒప్పుకున్నారు? సీఎం రేవంత్ రెడ్డికి ఎలాగూ తెలంగాణపై అభిమానం ఉండదు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణపై అభిమానం ఉండదు. మళ్ళీ రిపీట్ చేసిన, ఆయనకు ఇలాంటి వాటితో అంత పట్టింపు ఉండకపోవచ్చు. మరి స్వచ్ఛమైన తెలంగాణ అభిమానులు చాలామంది ఉన్నారు కదా, మరి తెలంగాణ కాంగ్రెస్ మరి వారెందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఇగో ఇంకొకటి 4th వన్ చూడాలి. హైదరాబాద్లోని అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను బాధ్యతలు అప్పగించారు. ఆయన ఎవరు? చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. గత జగన్ ప్రభుత్వంలో చంద్రబాబు కోసం ఏకంగా పోరాటమే చేశారు. అలాంటి వ్యక్తిని తెలంగాణలో ఎలా నియమిస్తారు? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ నేతలు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. అందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది? 10 ఏళ్లు పచ్చగా కలకలలాడిన తెలంగాణ ఇవాళ మళ్ళీ ఆంధ్ర ఏంది అంటిస్తలు మనకెందుకు అంటుంది తెలంగాణ. అందుకే జాతీయ పార్టీలు మనకద్దు, ప్రాంతీయ పార్టీలే ముద్ద అనేది. అలా కాకుండా జాతీయ పార్టీలు వర్ధిల్లాలి, ప్రాంతీయ పార్టీలు నశించాలి అంటే ఇలాగే ఉంటుంది. ప్రజాస్వామ్యమా వర్ధిల్లాలి, నశించాలా? నియంతృత్వమా నశించాలా, వర్ధిల్లాలా? జాగో తెలంగాణ, ఇక జాగో తెలంగాణ. ఇగో నిన్న రాసుకొచ్చిన ఇది మన పేపరు. ప్రజా వెలుగు దినపత్రికలో కుండ బద్దలు కొట్టిన చెప్పిన కదా, మన అన్యాయాన్ని అక్షరమాలతోని AK-47 తూటాల బుల్లెట్ల లెక్క వదిలిన నేను. ఎవరు వాళ్ళు? ఏం సంబంధం? నీ జాతకమైంది రేవంత్ రెడ్డి, నువ్వేం చేస్తున్నావు, ఏమైతున్నది నా తెలంగాణ అనేది తీసుకొచ్చిన తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసిన. NSCO అట, లేకపోతే సలహాదారట, లేకపోతే స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ అట, లేకపోతే ఏంది మాజీ డైరెక్టర్. ఏంది ఆంధ్రోళ్ళ పెత్తనం మన తెలంగాణ? ఏం రాబాయి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంచాయతీ ఏంది? ఆంధ్ర వద్దు, తెలంగాణ ముద్దు. ఇప్పుడు వాడాలి మా ఏపూరి సోమన్న. ఎవడి పాలయిందిరో తెలంగాణ, ఆంధ్రోడి దిక్కయిందిరో తెలంగాణ, ఉద్యమ చరిత్ర తెలవనోడు ఏలుతున్నాడు రో నా తెలంగాణ. ఎట్లున్నదంటే చాలా దరిద్రంగా ఉన్నదట తెలంగాణ పరిపాలన. పక్క రాష్ట్ర పోలు చెప్తారు. బచ్చనా మాఫీ చేసింది పావులానే. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రగర్భాల వెనుక అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పూటకో మాట చెప్తూ రాష్ట్ర రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్న రేవంత్ సర్కార్ నిజస్వరూపాన్ని స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బయటపెట్టారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో అసలు రుణమాఫీ ఎన్ని కోట్లు జరిగిందో, తాము ఎంత విడుదల చేశామో సవివరంగా పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చారు. మిగిలిన డబ్బులు కూడా విడుదల చేయాలంటూ బ్యాంకర్లను వేడుకోవడం వీడియోలలో రికార్డైంది. రుణమాఫీ బండారం బయటపెట్టిన బట్టి 31,000 కోట్ల మాఫీ చేసామంటూ మంగళవారం ఉదయం వేక రైతులకు చేసింది కేవలం 7,500 కోట్లే. సాయంత్రానికి వాస్తవం చెప్పిన డిప్యూటీ బ్యాంకర్ల సమావేశంలో బయటపడిన నిజాలు, రుణమాఫీ చేసింది 18,000 కోట్లే, అందులో రైతులకు అందింది 7,500 కోట్లే. మొత్తం మాఫీ చేస్తామని సర్కార్ గప్పలు, నిజాలు దాసి అవాస్తవాలతో ప్రచారం. రైతులు రోడ్డెక్కినా పట్టించుకొని సర్కార్. సుశీరా నేను చెప్పలే, రైతులకు నామాలు వ్యక్తులు, రైతులకు టోపీ పెడుతుంది కాంగ్రెస్ వస్తే ఏమవుతుంది? మంచిగా పంట పండించి పచ్చని మాఘాలలో గలగలవారే నీళ్ళల్లో మంచిగా హాయిగా ఉండాల్సిన రైతన్న రోడ్డు మీద ఉంటాడు, ధర్నా చేస్తాడు, రాస్తారోక చేస్తాడు, పోలీస్ స్టేషన్లో ఉంటాడు, రబ్బర్ బుల్లెట్లకు బాష్పవాయు గోళలకు బలైతాడు మన రైతన్న. కాంగ్రెస్ వస్తే అదే వస్తుంది. మా నాయననైతే పెరిగాన్నం లెక్క చెప్పిండు. అరే వారి కాంగ్రెస్ వస్తే ఆగమవుతారా తెలంగాణ, ఏం తమాషా చేస్తున్నారా అని. అదే అయింది ఇప్పుడు ఇవాళ తెలంగాణ. మీరు ప్రశ్నించే గొంతుకలు లొట్టపీసి ఇప్పుడు ఒక్కొక్కరిని తరిమి కొట్టాలి తెలంగాణ పొలిమేర దాటేదాకా. మీరు చేసిన అన్యాయం ఇవాళ మా తెలంగాణ రైతాంగం అంతా భరిస్తున్నదిరా, బాధపడుతున్నారా మీ వల్లనే అని మస్తు బాధపడుతుండే. నేను చెప్తున్నా కదా, ఇది వాస్తవం. ఈ రైతులకు రుణమాఫీ చేయడు, వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కాదండి. ఇది రాసుకోర్రి. రైతులారా మీరు మోసపోయారు, గోసపడుతున్నారు. నేను చెప్పిన కదా, మీ ఇంటికి నిరుద్యోగి మీ కొడుకు మీ బిడ్డ వచ్చి అయ్యా అవ్వా మనకు ఉద్యోగాలు రావే, కేసీఆర్ అన్ని అమ్ముకుంటాడని చెప్పిన ఆ మాటలకు మీరు లొంగితిరి, ఓటు వేత్తిరి, అలా రోడ్డు పాలైతిరి. ఆ లంగ ముచ్చట్లు, ఆ లంగలు చెప్పిన ముచ్చట్లు నమ్మితిరి, అలా ఆగమైపోతుంది. ఏముంటుంది అలా తెలంగాణ ఆగమైపోయింది. ఇంకెక్కడిది ఇక చూడుర్రి. ఇది కథ. రుణమాఫీ అవుతుందా అన్న? కాదు. ఇది ఇక్కడితో పెడితే నేను ఇంకొక విషయాన్ని చెప్పదలుచుకున్నా మీకు. ఈయన పేరు మీ అందరికీ తెలుసా? నేను డైరెక్ట్ బాహాటంగానే పేరు రాసిన. ఏడున్నావు సారును? ఈయనను ఒక్కసారి మీరు దయచేసి ఈ పెద్ద మనిషిని చూడాలి. వారవ్వా తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు సంబంధించి కేసులను చూసా, అనుభవించా, బాధపడ్డా. నా తోటి జర్నలిస్టులు కూడా బాధపడతా ఉంటే చాలా బాధేసింది. సామాన్యులు కూడా బాధపడతా ఉంటే బాధేసింది. రిమాండ్లో జైలుకి వెళ్తే ఇంకా బాధేసింది. ఆఖరికి
భార్య పక్కలో ఉండగా అర్ధరాత్రి వచ్చి తీసుకెళ్తా ఉంటే బాధేసింది. ఇగో ఈయన పేరు మరి ఏసీపీ అట, నంది రామ్ నాయక్ అట. ఒక్కసారి ఏం మాట్లాడుతాడో ఇనురి, ఇన్న తర్వాత చెప్పుర్రి. వరంగల్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ పేద ప్రజల అభ్యున్నతి కొరకు మరి ఆర్మీషన్లు పూర్తి చేస్తున్నటువంటి మన డైనమిక్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ మేడం గారి జన్మదినం సందర్భంగా ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమాన్ని గోపాల నవీన్ రాజ్ అన్న గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడము నిజంగా ఎంతో అభినందనీయము. మనం చూస్తున్నాము కాదు, ఈ ఏసీపీ గారికి గోపాల్ నవీన్ రాజు అన్నయ్యండు, కొండా సురేఖ కొండా మురళి డైనమిక్ అయిపోయారు, ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన అంటున్నాడు. ఇనూరి ఇమేజ్ ఏంటి అనేటువంటిది ఈ సమావేశము ఈ పంపిణీ చూస్తా ఉంటే మనకు అర్థమైతా ఉన్నది. నిజంగా చెప్పాలంటే మరి కొండా దంపతులు అంటేనే ప్రజలకు ఒక అండ, ఒక ధైర్యము, ఒక నమ్మకం అనే విధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కరుడు గచ్చిన కార్యకర్త కూడా బహుశా ఇట్లా మాట్లాడాడేమో. నేను చెప్తున్నా, నాది వరంగల్ బిడ్డనే, నాకు కొండ సురేఖ కొండ మురళి చరిత్ర అంతా తెలుసు. ఈ బహుశా ఈ ఏసీపీ గారు నాకు తెలిసి పోలీస్ లా అండ్ ఆర్డర్లో కొన్ని ఫైళ్ళు రిపీట్ చేస్తే తిరిగి ఫైల్ అన్నీ రిపీట్గా ఒకసారి కొన్ని అన్నీ తిరగదోడితే తెలుస్తుంది. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లెక్క పోలీసులు మాట్లాడడం ఏంటి నాకు అర్థం కాని క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లెక్క పోలీసులు మాట్లాడడం ఏంటన్నా? ఏం తెలంగాణ ఇది? కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లెక్క పోలీసులు మాట్లాడమని ఏ రాజ్యాంగంలో ఉంది? మరి మేము కూడా డైనమిక్ జర్నలిస్టులమే కదా, మా మీద కేసు పెట్టినప్పుడు సిగ్గు అనిపించలే, శరం అనిపించలే అని అంటున్నారు తెలంగాణ ప్రాంత నిజమైన కాంగ్రెస్ బిడ్డలు. మేము అనట్లే. ఇక చూడు, నేను రైతును కాదా లోన్ తీసుకోవద్దా, నేను రైతును కాదా లోన్ తీసుకోవద్దా, స్పీకర్ గడ్డం ప్రసాద్ వ్యాఖ్యలు సంచలనం. తీసుకోవాలి. మీరు ఎప్పుడు తీసుకోవాలి? రైతులందరికీ రుణమాఫీ అయిన తర్వాత తీసుకోవాలి, అది పద్ధతి. నేను లోన్ తీసుకోవద్దా అంటే మీ దగ్గర నా పైసలు తక్కువ ఉన్నాయా, ఆస్తులు తక్కువ ఉన్నాయా, వెహికల్ ఏమైనా ఇస్తలేమా, పదవులు ఇవ్వలేదా? ఎందుకు తీసుకుంటారు అసలు? మీరు మీకేమన్నా తినడానికి కష్టమవుతుందా? రేపు పొద్దుగాల అప్పుల పాలైతే మీరు అదే భూముల పురుగుల మందు దాగి వస్తారా? అలా అట్లేమన్నా ఉన్నదా మీకు? ఆ కష్టాలున్నాయా? మీరు ఆర్థికంగా ఉన్నవాళ్ళు, స్పీకర్గా పనిచేసే వాళ్ళు వందలాది మందికి ఇట్లా ఏది ఉదాహరణగా ఉండాలి. అది స్పీకర్ గారు కానీ ఇంకెవరైనా కానీ అట్లుండాల్సింది పోయి ఇంత దారుణంగా నేను తీసుకోవద్దా అబ్బబ్బబ్బా, అందరు తీసుకునేటోళ్ళే, మరి ఇచ్చేటోడేడు అంటున్నా. అందరు తీసుకునేటోళ్ళే, ఇచ్చేటోడేడు చెప్పండి స్పీకర్ గారు. ఈరోజు మీరు ఇచ్చేటోళ్ళు లేరు అని నేను అడుగుతున్నా. రుణమాఫీపై తలతోక లేని మాటలు, ముఖ్యమంత్రితో మాట, మంత్రులతో మాట, సీఎం సమీక్షలో డిప్యూటీ సీఎం పచ్చి అబద్ధాలు, రైతులకు సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి, వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న హరీష్ రావు. నిన్న హరీష్ రావుకు మీదికి అదేంది మైనంపల్లి ఏకే పట్టించేవని, అరే 6 అడుగుల బుల్లెట్టు. ఎప్పటికైనా తెలంగాణ ప్రాంత ప్రజల పక్షమే హరీష్ రావు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే హరీష్ రావు అనే వ్యక్తి ఉద్యమం నుండి వచ్చిండు, తెలంగాణ ఉద్యమం నుండి వచ్చిండు, ఉద్యమాలు చేసిన వ్యక్తి. ఈయన మీద ఏదో ప్రభుత్వం మాదే కదా అని ఉరుకుతారు. ప్రభుత్వం ఎన్ని రోజులు? 365 రోజులు. రాసుకో ఇయాట్ నుండి 8/21/2024 9:41 చెప్తానా, రాసుకో. 365 రోజులు నీ ప్రభుత్వం. లోన్లు తీసుకోదా. స్వచ్ఛ బయో డీల్పై ఈడీకి క్రిషాంక్ ఫిర్యాదు, 1000 కోట్ల ఒప్పందంపై పలు అనుమానాలు, విదేశీ నిధులపై విచారణ చేపట్టాలని విజ్ఞప్తి, ఫిర్యాదును స్వీకరించి రసీదు ఇచ్చిన ఈడీ అంటూ కూడా చూడొచ్చు. అయిపోయింది. కాంగ్రెస్ పార్టీకి మొదటి ఏంది అంటే ఘోరమైన తప్పిదం అనుకోవచ్చు. దీని మీద ఈడీకి ఫిర్యాదు చేసి ఎందుకు ఫిర్యాదు చేసిండు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదు, రేవంత్ రెడ్డి గారు మీకు తెలియదు, కొన్ని తెలుసుకోర్రి. నాకే అన్ని తెలియదా, నాకే ఏం తెలియదు, ఎవరికి ఏం తెలియదు, అన్నీ తెలుసుకోవాలి. మనం నిత్య విద్యార్థులం. మీరు రాజకీయంలో ఉన్నా, నేను జర్నలిజంలో ఉన్నా. మీరు క్రిషాంక్ను అనవసరంగా గెలికిళ్ళు, అర్ధరాత్రి అరెస్టు చేయించు, రిమాండ్ చేసిళ్ళు, బెయిల్పై విడుదలైన. ఇప్పుడు ఊకుంటాడా? ఇప్పుడు పాము పగబడుతుంది అంటే గుర్తుంటుందా? మీరు అనవసరంగా సైలెంట్గా ఉన్న వాళ్ళందరినీ గెలుక్కున్నారు. ఇప్పుడు మీ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించడానికి సిద్ధమైంది. ఒక సైన్యమే అయింది తెలంగాణలో. మీకు తెలుసో లేదో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సైన్యమే మొదలైపోయింది. స్వచ్ఛ బయో డీల్ మీద ఖచ్చితంగా ఫిర్యాదు చేసిండు, 1000 కోట్లకు సంబంధించిన పైసలు. మరి హైదరాబాద్ కంపెనీ ఇది గక్క నుండి గట్లెట్లయింది, ఏం కథ, ఏం లక్షణం చెప్పంటాడు. ఇక గిది కథ అండి. ఇంతటితో ఆగిందా అంటే లేదు. ఇగో బడి పిల్లల మీద మన సార్, అరే మీరు అడగలేదు కదా బడి పిల్లలు లేరన్నాను. ఇగో చూడు, హైదరాబాద్ సోమాజిగూడ మంగళవారం
జరిగిన రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో బడి పిల్లల ముందు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి. ఆ బూతులాన్ని మాట్లాడింది ఆయన, ఈ పెద్ద మనిషి. నేను చెప్పిన కదా, రుణభంగం రణరంగం, రైతన్నల నిరసనలు అధికారుల నిలదీతతో దద్దరిల్లిన తెలంగాణ. కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో రైతులకు చేరింది కేవలం 700-500 కోట్లే. ఉత్తమన్నా నువ్వన్నా మాట్లాడు, రైతు రుణమాఫీపై ప్రెస్ మీట్ పెట్టాలంటూ ముఖ్యమంత్రి వేడుకోలు. వ్యవసాయ మంత్రి తుమ్మల నిరాకరణ పదే పదే కోరడంతో ఒప్పుకున్న ఉత్తమ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏమైపోయింది రుణమాఫీ అంటే అయిపోయింది. ఇక చూడు, ఓవైపు రుణమాఫీ సంపూర్ణమన్న ముఖ్యమంత్రి మాటలు, మరోవైపు ఇంకా ఉందన్న మంత్రుల వ్యాఖ్యలు. ఆ రెండింటి మధ్య బ్యాంకుల దగ్గర బారులు. మాఫీ కాకపోవడంపై కడుపు మండి రోడ్డెక్కిన రైతులు. 4 రోజులుగా రాష్ట్రం రైతుల ఆందోళనతో అట్టొడుకుతుంది. కొర్రీలు పెట్టి కోతలు విధించి మాఫీపై సర్కారు ధోకా చేసిందంటూ మంగళవారం కూడా అన్ని జిల్లాలలో రైతులు ఆందోళనకు దిగారు. వ్యవసాయ కార్యాలయం వద్ద బైఠాయించారు. తమకు జరిగిన అన్యాయంపై అధికారులను నిలదీశారు. బ్యాంకులకు తాళం వేసి సర్కారు మాఫీ డ్రామాపై నిప్పులు కక్కారు. పలు జిల్లాల్లో కర్షకులు నిరసన గొంతుకలకు నొక్కేందుకు పోలీసులు యత్నించారు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలంలో ఆందోళనకు దిగిన రైతులను పోలీసులు చెదరగొట్టారు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో రాస్తో చేస్తున్న రైతులను బలవంతంగా పోలీసులు అరెస్టు చేశారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అర్థమైందా? ఓ రైతన్నా, నేను చెప్తున్నా కదా, నీ బిడ్డగా నేను చెప్తున్నా, సగర్వంగా చెప్తున్నా, ఈ ప్రభుత్వం రుణమాఫీ చెయ్యదు. మీకు రుణమాఫీ కావాలంటే 49,500 కోట్లు కావాలి. రాష్ట్ర బడ్జెట్లో పెట్టింది కేవలం అసెంబ్లీలో నిండు సాక్షిగా 26,000 కోట్లు చేసింది ఎంత అంటే 17,933 కోట్లు. ఇంకెంత రావాలి? 26,000 కోట్లు కూడా పూర్తిగా చేయలే కదా. రుణమాఫీ అనే ఒక ఎజెండా పెట్టి నా తల్లి పెద్దమ్మ తల్లి మీద, నా దైవం లక్ష్మీనరసింహస్వామి మీద, వెమ్లవాడ రాజన్న మీద, రామప్ప దగ్గర ఉన్న శివుడి మీద, వెమ్లవాడలో వరంగల్లో ఉన్న ఏది మన పూర్తి స్థాయిలో ఎవరు మన దేవత మీద కూడా ప్రమాణం చేసినాం కదా, భద్రకాళి దేవత మీద. నువ్వు ఎన్ని ఓట్లు వేసినావు, నీ ప్రభుత్వం కూడా అట్లనే పోతుంది చూడు. నువ్వు దేవుళ్ళతో పెట్టుకున్నావు బిడ్డ, మా హిందూ మనోభావాలను దెబ్బతీసినావు. చూపెడతాం ఖచ్చితంగా, మేమేందో చూపెడతాం. హైడ్రా హద్దు ఎందాక ఔటర్ వరకు మాత్రమేనని జీవోలో స్పష్టీకరణ. ఓఆర్ఆర్కు అవతల హైడ్రా చర్యలు పై మొదలైన చర్చ. ఔటర్కు 15 కిలోమీటర్ల వెలుపల కూల్చివేతలు. స్వచ్ఛందంగా ప్రజల నుంచి ఫిర్యాదులు. కమిషనర్ అమరాపాలి కుదింపు. మూసి హెచ్ఎండిఏ నుంచి తొలగింపు. జీహెచ్ఎంసీ కమిషనర్ పూర్తి బాధ్యత. సీనియర్ ఐఏఎస్లకు ఇవ్వాల్సిన పోస్ట్ అప్పగించడం పైన వివాదం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు నేను చెప్తా, హైడ్రా అంతా హైడ్రామా, దీని టార్గెట్ ఏంది అనేది నేను చెప్తున్నారు. ఫస్ట్ పేద మధ్యతరగతి. నేను ఒక అన్న ఫోన్ చేసిండన్న, నిజంగా చెప్తున్నా, నా జీవితంలో నేను అలాంటి కన్నీళ్ళు ఎప్పుడూ చూడలే. ఆయనే వయస్సు దాదాపుగా 43 సంవత్సరాలు. ఆయన ఇల్లు కట్టుకున్నాడట, ఆ ఇల్లును కూల్చేసిల్లట. అరి ఏడుపు మామూలు కూడా కాదు. అన్నా రంజిత నాని ఘోరంగా ఏడ్చిండు. అసలు ఒక రకంగా చెప్పాలంటే మార్పు పేరుతో తెచ్చుకొని మన ప్రాణాలే తీసుకుంటున్నాయి ఈ ప్రభుత్వం వల్ల. రియల్గా చెప్తున్నా కదా, ఇదంతా టార్గెట్ బై ఎవరు అంటే కేటీఆర్ కోసం. ఆయన ఫామ్ హౌస్ కూల్చడానికి ఇవన్నీ కుట్రలు జరుగుతున్నాయి అనేది ప్రధానమైన అంశం. ఈరోజు ప్రశ్నించే గొంతుకలన్నీ అని ఏడవన్నాయి. హైడ్రామా గురించి ఎందుకు చెప్తలేవు? కూల్చేయాలనా? వాళ్ళకు నోటీసులు ఇయ్యి, వాళ్ళకు ఫైన్లు వేయర్రి. ఇదే బఫర్ జోన్లో, ఇదే ఎఫ్టీఎల్ జోన్లో ఉన్న మీ మంత్రుల ఇల్లులు ఫస్ట్ కూల్చేసి మీరు నిదర్శనం అని చెప్పవా రేవంత్ రెడ్డి? మా ప్రభుత్వం శుద్ధపూస అని నిరూపించు. నువ్వేం చేస్తున్నావంటే, నా తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి మీరు నీతి నిజాయితీ ఉంటే పొంగులేటి ఇల్లు కూల్చాలి. అదే ఫామ్ హౌస్కు సంబంధించి వివేకానంద గోల పట్నంది, దాని తర్వాత గుత్తాది, దాని తర్వాత మీ చంద్రన్నది, మీ గురువు గారిది కూడా ఆడొచ్చి ఉన్నది. చూసినా నిన్న అన్నీ దొరకవచ్చిన. మరి వాళ్ళే కూల్చేసి పక్కన పెట్టి పేద అప్పు తెచ్చి ఆయననైతే పాపం 43 సంవత్సరాలు చెప్పిన కదా, అన్ననట అప్పు తెచ్చుకున్నాడట, లోన్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి తెచ్చుకున్నాడట. ఇంటికాడ భూమి అమ్మి అద్భుతంగా తన చిరకాలమైన కోరిక ఇల్లు కట్టుకోవడం అట. కట్టుకుంటే దాన్ని కూల్ చేస్తే ఆయన తీసుకుంటే ఈ చేతుల 5 ఏళ్ళ అచ్చులు ఇడబడ్డాయి ఛాతిని కొట్టుకుంటే. ఇప్పుడు జ్వరం వచ్చింది పాపం, దావకాన్లో ఉన్నాడు ఆయన. ఇలా నాటక 3-4 రోజులు ఉండిపోయే అధికారులు వీళ్ళు. ఈ అధికారులకైనా సమగ్రంగా తెలవాలి కదా. ఫస్ట్ ఎవడైనా పెద్దోళ్ళు అందరినీ కూల్చేసుకుంటారు, మొదగాలే పేదోడిని. ఎంత దారుణమండి, ఎంత నీచమండి. ఒకసారి ఆలోచించాలి. హైడ్రా అంతా హైడ్రామానే. మన రేవంత్ అన్న వచ్చిన తర్వాత ఈ ట్రాఫిక్ అయితే ఘోరం. ట్రాఫిక్ పోలీసులు చలాన్ల మీద ఉంచిన శ్రద్ధ ట్రాఫిక్ను క్లియర్ చేయడంలో అయితే లేదు. మీకు నేను రోజు చూపెట్టమన్నా చూపెడతా. మేడిపల్లి నుండి మొదలు పెడితే ఫిర్జాదిగూడ, బోడుప్పల్, ఉప్పల్ ఖాన్ నుండి హబ్సిగూడ, తార్నాక,
ఇది ఏంది మెట్టుగూడ, సికింద్రాబాదు, సంగీతు, అక్క నుండి మోతే పూర్తి స్థాయిలో పరేడ్ గ్రౌండు, ప్యారడైజు, రసూల్పుర, ప్రకాష్ నగర్, బేగంపేట అట్లా పోతే నేను అక్కడ గచ్చిబౌలేదాకా ఈ పోలీసులు ఎక్కడెక్కడ ఉంటారో కూడా చూపెడతాను నేను. వాళ్ళు చలాన్లు వేసే శ్రద్ధ ఈ ట్రాఫిక్ను క్లియర్ చేసే దాని మీద లేదు, నాలాల గురించి కూడా లేదు. ముంచెత్తిన వాన స్తంభించిన రవాణా. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జడివాన బీభత్సం. సగటున 12 సెంటీమీటర్ల వాన పొంగిన నాలాలు. భారీగా ట్రాఫిక్ జామ్. వాహనదారుల ఇక్కట్లు. పలు జిల్లాల్లో కుంభవృష్టి. స్తంభించిన జనజీవనం. 24 వరకు ఇదే తరహా వాహనాలు. వాతావరణ శాఖ ఇక నిన్న గినది హైలైట్ అయింది. ఓ అయ్యా ఒకసారి చూడండి. సీతక్క కాంగ్రెస్తో నాకు సంబంధం లేదు శ్రీనివాసరెడ్డి. ఏంది? మంత్రి సీతక్క అనుచరుడు ఇసుక రీచ్ల వద్ద హల్చల్ చేస్తున్న ఓ వీడియో వైరల్ అయింది. డబ్బులు తీసుకుని ఇసుక లోడింగ్ చేయకపోవడంతో లారీ డ్రైవర్లు అతన్ని నిలదీశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు INTUC జిల్లా అధ్యక్షుడు కోంపల్లి శ్రీనివాసరెడ్డి ఇసుక రీచ్ల వద్ద ఇసుక లోడింగ్ చేస్తానంటూ డబ్బులు తీసుకొని చేయకపోవడంతో లారీ డ్రైవర్లు తిరగబడ్డారు. 10 రోజుల క్రితం ములుగు జిల్లా వెంకటాపురం నూగూరు మండలంలోని వీరభద్రపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ లారీ డ్రైవర్ వీడియో తీసి పోస్ట్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాసరెడ్డిని నిలదీస్తున్న లారీ డ్రైవర్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఎట్లున్నదో చూడుర్రి. ములుగు జిల్లాలో అరాచకం పెట్టరేగిపోతున్నది. కాంగ్రెస్ నాయకుల బీభత్సం అట్లున్నది. నేను చెప్పిన కదా. ఇక దాంతోపాటు ఇక ప్రభుత్వానికి సంబంధించిన పేపర్లు చదువుదాం. ప్రభుత్వ పేపర్లు ఎట్లున్నాయి, ఏం కథ. ఇక కోల్కతా ఘటన మీద నిన్న ఏంది లైవ్గా విచారణ జరిగింది. ఒకసారి చూద్దాం. ఘోరం జరిగితే ఆత్మహత్యగా చిత్రీకరిస్తారా? నేరాన్ని ఉదయం గుర్తిస్తే FIR రాత్రికి నమోదు చేస్తారా? మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, పోలీసులు ఏం చేస్తున్నారు? ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సుప్రీంకోర్టు. మహిళా భద్రత కోసం చర్యలు అవసరమని కామెంట్. 10 మంది డాక్టర్లతో జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. 3 వారాలలో మధ్యంతర నివేదిక తయారు చేయాలి. 2 నెలలలో తుది నివేదిక సమర్పించాలి. సంజయ్ రాయ్ను ఉరి తీయండి, అతడు మంచివాడు కాదు, నిందితుడి అత్త అంటూ కూడా చూడొచ్చు. దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన మెడికో ఘటనకు సంబంధించి హైలైట్ ఏంటంటే ఈ మెడికోకు సంబంధించిన జరిగిన సంఘటన బెంగాల్కు సంబంధించి. ఆ రాష్ట్ర సీఎం ఎవరు? మమతా బెనర్జీ. ఆ రాష్ట్ర హోంమంత్రి ఎవరు? మమతా బెనర్జీ. ఆ రాష్ట్ర వైద్య మంత్రి ఎవరు? మమతా బెనర్జీ. మరి ఇక్కడ తానే ప్రజల్లోకి వచ్చి కొవ్వొత్తులతో నిరసనలు వ్యక్తం చేస్తుందంటే మనం ఎంత గొర్రెలం, ఎంత ఎర్రి పుష్పాలం. నాకు అప్పుడే అర్థమైపోయింది. ఈ బిడ్డకు అన్యాయం చేసేటట్లేరు. దీని వెనుక 7,000 మంది గూండాలు వచ్చి వాళ్ళ మీద దాడులు చేసిరంటే దాని వెనుక ఏ డ్రగ్గు మాఫియాలు ఉన్నాయో, ఏ మన్ను మశానం ఉన్నాయో అని అర్థమైంది. మరి ఆ పాపను ఆరాధించే ప్రయత్నం చేస్తే తాను పోరాటం చేసిందని తెలుసు. మరి దాని గురించి నిజాలు కూడా బయటికి రావాల్సిన అవసరం అయితే ఎంతైనా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం కాదురా నాయన. మొగోడైనా ఆడదైనా లేకపోతే ఎవరైనా కానీ ఒక వ్యక్తిని చంపడం అనేది ఘోరం. అది అన్యాయంగా వాళ్ళ అవయవాల మీద చేసి ఆగమాగం చేసి ఇష్టం ఉన్నట్టు. సచివాలయం భద్రత మాతో కాదు. డీజీపీకి స్పెషల్ పోలీస్ వింగ్ లేక ఇతర డ్యూటీలకు టైం సరిపడడం లేదని రీజన్ త్వరలో నిర్ణయం తీసుకోనున్న సీఎం అంటూ చూడొచ్చు. సచివాలయం సెక్యూరిటీ బాధ్యతల నుంచి తమను తప్పించాలని స్టేట్ స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ప్రభుత్వానికి లేఖ రాస్తున్న సెక్రటరియట్ రక్షణ బాధ్యతలు కేటాయించడం వల్ల రెగ్యులర్ బందోబస్తు కోసం ఫోర్స్ కేటాయించడంలో కొరత ఏర్పడుతుందనే లేఖలో స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. ఇగో ఇది అప్పుడు ఎట్లా చేసిరు అది తెలియదు. ఇక ఏం చేస్తారు వీళ్ళ వల్ల? ఏమవుతుంది? ఇంకేమవుతుంది వీళ్ళ వల్ల? ఏం కాదు. ఇక పొంగిలేటన్న ఇట్లా పెడుతున్నాడు కానీ ధరణి దరఖాస్తులు 10 రోజులలో పరిష్కరించండి ఇక అన్నట్లా పెడతాను కానీ మస్తు ఆవేశంగా ఉన్నాడు. రేవంత్ మీద బగమని మండుతుండు. నేను చెప్తున్నా, నన్ను అడుగురే, నేను చెప్తా. వాళ్ళిద్దరి మధ్య ఒప్పందాలు అన్నీ బ్రేక్ అయిపోయినాయి, ఆగమాగా ఉన్నది. ఇక ఇప్పుడు బెయిల్ ఇవ్వలేం. కవిత పిటిషన్పై సుప్రీంకోర్టు. ఈడీ కౌంటర్ దాఖలు చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటున్నామని వెల్లడి. తదుపరి విచారణ 27కు వాయిదా అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి. ఇవాళ 21. ఈ కవిత త్వరలో బయటకు వస్తుందని దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే చాలా క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోరి. ఎమ్మెల్సీ కవిత విషయంలో ఈడీ పెట్టిన ఆరోపణ కావచ్చు, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, జరగాల్సిన దానికంటే ఎక్కువనే కూడా మూల్యం మనం చెల్లించుకోవాల్సింది. ఇప్పుడు ఏదైనా నిజమున్నా అలా అబద్ధం ఉన్నా ఏదన్నా మనం చర్చించుకోవాలనుకున్నా కూడా ఆఖరికి అది బయటపడ్డా రేపు కేసు జరగాల్సిన జైలు శిక్ష కంటే ఎక్కువనే పడ్డది కదా. మార్చి 15 అరెస్ట్ అయింది. ఇప్పటికీ కూడా కవితను కావాలని కవితను కేవలం ఉద్దేశపూరితంగా కక్షపూరితంగా కవితను జైల్లో ఉంచాలి. ఇప్పటికే 13 కిలోల వెయిట్ తగ్గడం, అనారోగ్యాలతో అక్కడ పూర్తి స్థాయిలో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుండడం. ఇంకో పక్కన ఏంటంటే ఈడీకి సంబంధించి కేవలం అక్కడ ఎఫ్ఐఆర్లో నమోదు చేసి దర్యాప్తు కూడా పూర్తి స్థాయిలో పూర్తి అయింది. మరి ఎప్పుడైపోతుంది ఈ కేసు, ఏం కథ అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకొక అంశాన్ని కూడా నేను మళ్ళీ చెప్తున్నా.
ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. 3 లక్షల మంది సబ్స్క్రైబర్ అయ్యారు. మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఎంత త్వరగా మనకు 1 మిలియన్ మంది అంటే సబ్స్క్రైబర్ 10 లక్షల మంది ఇస్తారో అంత మంచిది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇక్కడ మీకున్నది కదా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి అన్న. ఎందుకంటే ఈ లైక్ తోని పూర్తి స్థాయిలో భరోసా ఏర్పడుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ బెల్ బటన్ ఉంటుంది, బెల్ బటన్ కూడా నొక్కండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవ కోణాలు ఏంటి, అవాస్తవ కోణాలు ఏంటి అనేది కూడా నేను తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే నిజాలను తెలియజేయాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి సో ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా దయచేసి